యేసే స్తుతికి పాత్రుడు, పూజనీయుడు. యేసే స్తుతికి పాత్రుడు, పూజనీయుడు. మంచి దేవుడు యేసయ్యా, యేసునాథుడు. మంచి దేవుడు యేసునాథుడు. హల్లెలూయా, 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 హల్లెలూయా దేవా. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ కలిసి హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈరోజు మన ధ్యానాంశము ఇదిగో బిహోల్డ్ అనేటటువంటి అంశాన్ని గురించి దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేయబోతున్నాం. మత్తయి రాసిన సువార్త 3వ అధ్యాయము 16 నుంచి 17 వరకు చదువుకుందాం. యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ పావురం వలె దిగి అతని మీదికి వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని యొక్క శబ్దం ఆకాశము నుండి వచ్చెను. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఈ భూలోకములో ఉన్నప్పుడు ఆయన బాప్తిసం తీసుకున్నటువంటి సందర్భం మనకు తెలుసు. గమనించండి, చూడండి. ఇదిగో ఆకాశము తెరవబడెను. ఆకాశం అనగా పరలోకము తెరవబడెను. యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిసం తీసుకున్నప్పుడు ఆకాశం తెరవబడింది. యేసు బాప్తిస్మం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను. యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిస్మం పొంది ఒడ్డునకు వచ్చిన తర్వాత at that moment heaven was opened. When he has taken baptism, at that moment heaven was open. పరలోకం తెరవబడెను. పరలోకం తెరవబడి ఉన్నది. And he saw the Spirit of God coming down upon him like a dove. యేసుక్రీస్తు ప్రభువారి మీదికి పరిశుద్ధాత్మ దేవుడు పావురపు ఆకారంలో దిగివచ్చినట్టుగా దేవుని వాక్యములో మనం చూడవచ్చు. యేసు ప్రభువారి జీవితంలో ఆయన మీదికి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి నిలిచినట్టుగా వాక్యం మనకు తెలియచేస్తుంది. ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఎలాంటి వాడు? జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మ.
ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ తెలివిని యెహోవా యందు భయభక్తులు పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. ఎలాంటి ఆత్మ యేసుక్రీస్తు ప్రభువారి మీద నిలబడ్డాడు అని అంటే జ్ఞానానికి వివేకానికి ఆధారమైనటువంటి ఆత్మ. ఈరోజు మన పిల్లలు జ్ఞానవంతులుగా ఉండాలంటే, వాళ్ళు బాగా చదువుకోవాలి, వాళ్ళు ఉన్నతమైన స్థితికి రావాలంటే వాళ్ళు పరిశుద్ధాత్మ చేత నింపబడాలని మనం ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే జ్ఞానము వివేకము నాకు ఆధారమగు ఆత్మ వారి మీదికి వస్తాడో అప్పుడు జ్ఞానము వివేకము బలమునకు ఆధారమగు ఆత్మ తెలివిని యెహోవా యందు భయభక్తులు పుట్టించు ఆత్మ యేసయ్య మీద నిలుచును. అదే ఆత్మ మన పిల్లల మీద నిలిస్తే ఎంత మంచిది కదా. వారు ఎప్పుడైతే ఈ ఆత్మ చేత నింపబడతారో వారు జ్ఞానము వివేకము ఆలోచన బలములు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి బిడ్డలుగా ఉండటానికి వీలు కలుగుతుంది. ప్రభువా, మా పిల్లల మీద నీ ఆత్మను నిలపండి అని మనం ప్రార్థన చేసుకోవాలి. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనంలో ఈ మాట మనకు కనబడుతుంది. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా యందు భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. దేవునికి స్తోత్రం. ఇలాంటి ఆత్మ యేసయ్య మీద నిలిచినట్లుగా పావురపు ఆకారములో ఆయన మీదికి వచ్చినట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. ఆకాశాలు తెరవబట్టం అనేది ఎప్పుడు జరిగింది? దేవుని బిడ్డలారా, యేసు అనురక్షకుడు ఎప్పుడైతే యోర్దాన్ నదిలో అడుగుపెట్టి బాప్తిసం తీసుకుని బయటకు వచ్చాడో పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మీద నిలిచినట్లుగా వాక్యములో మనం చూడవచ్చు. యోహాను సువార్త 1వ అధ్యాయం 32 నుంచి 33 వరకు చూస్తే, మరియు యోహాను సాక్ష్యం ఇచ్చుచు ఆత్మ పావురం వలె ఆకాశము నుండి దిగివచ్చును చూచితిని, ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను, నేను ఆయనను ఎరుగనైతిని గాని నీళ్లలో బాప్తిస్మమిచ్చుటకు నన్ను పంపిన వాడు నీవెవని మీద ఆత్మ దిగివచ్చుట నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిస్మమిచ్చువాడని నాతో చెప్పాను. దేవుని బిడ్డలమైనటువంటి మనము యోహానుకు దేవుడు ఇచ్చిన ప్రత్యక్షత నువ్వు ఎవరికైతే నీళ్ళలో బాప్తిస్మం ఇస్తున్నావో, ఎవరి మీదైతే పరిశుద్ధాత్మ దేవుడు ఆ పావురపు ఆకారంలో నిలుస్తాడో ఆయన పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇచ్చేవాడని నువ్వు గుర్తించాలని తెలియచేశాడు. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే ఎప్పుడు ఆకాశం తెరవబడుతుంది? ఒక వ్యక్తి రక్షించబడినప్పుడు ఆకాశం తెరవబడుతుంది. ఒక వ్యక్తి బాప్తిసం తీసుకున్నప్పుడు ఆకాశం తెరవబడుతుంది. మరొక విధంగా చూస్తే ఎప్పుడైతే దేవుని బిడ్డలు, దేవుని భక్తులు, దేవుని మీద విశ్వాసం ఉంచినటువంటి ఆత్మ పూర్ణులైనటువంటి బిడ్డలకు శ్రమలు కష్టాలు కలిగి వారి ప్రాణం వదులుకునేటటువంటి సమయంలో ఏం జరుగుతుందంటే, వారి మాటలు విని కోపంతో మండిపడి అతను చూచి పండ్లు కొరికిరి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిన్ను కొనిన వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను యేసు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండుటను చూచుచున్నానని చెప్పాను. స్టెఫనును రాళ్లతో కొడుతున్నప్పుడు పరిశుద్ధాత్మతో నిండిన స్టెఫను ఏం చెప్తున్నాడంటే, ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమ యేసు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండుట నేను చూస్తున్నాను అని చెప్పాను. ఆకాశం తెరవబడుటయు మనిషి కుమారుడు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచుచున్నానని చెప్పాను. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే స్టెఫను హింసింపబడుతున్నాడో అప్పుడు పరలోకం తెరవబడింది. బాప్తిస్మం పొందినప్పుడు పరలోకం తెరవబడింది. దేవుని కుమారుడు దేవుని ఆత్మచేత నింపబడినటువంటి స్టెఫను రాళ్లతో కొట్టబడి చంపబడుతున్నప్పుడు పరిశుద్ధాత్మతో నిండిన వాడై ప్రభు యొక్క కుడి పార్శ్వము దేవుని కుడి పార్శ్వమున యేసుక్రీస్తు ప్రభు వారు కూర్చుండడం చూచి ఉన్నాడు. ఆకాశములు ఎందుకు తెరవబడతాయి అని మరొక విధంగా చూస్తే దానికి అర్థం ఏంటంటే, భయంకరమైనటువంటి జల ప్రళయం వచ్చినప్పుడు ఆకాశం తెరవబడింది.
ఆదికాండం 7:11 నోవా వయసు యొక్క 600 సంవత్సరము 2వ నెల 7వ దినమున మహా ఆగాధ జలముల ఊటలన్నయు ఆ దినమందే విడబడెను, ఆకాశపు తూములు విప్పబడెను. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆకాశం ప్రజల మీదికి దేవుడు ఉగ్రత పంపించేటప్పుడు, జల ప్రళయాన్ని పంపించేటప్పుడు, శిక్షను పంపించేటప్పుడు ఆకాశాలు తెరవబడ్డాయి. ఆ తర్వాత దేవుని వాక్యాన్ని మనం చూస్తే ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు మన్నాను కురిపించి ప్రతిసారి కూడా ఆకాశం తెరవబడింది. కీర్తనలు 78:23-24 వరకు చూస్తే అయినను ఆయన పైనున్న ఆకాశములకు ఆజ్ఞాపించను, అంతరిక్ష ద్వారములను తెరిచను, ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించను, ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించెను. చూడండి, అంతరిక్ష ద్వారములను తెరిచెను. అంతరిక్షం, ఆకాశం యొక్క ద్వారాన్ని దేవుడు తెరిచి ఏం చేశాడంటే ఆహారము ఉన్నకై ఆయన వారి మీద మన్నాను కురిపించాడు. దేవుని బిడ్డలారా, ఆకాశ ధాన్యములను వారికి పరలోక ఆహారం దేవుడు వారికి అనుగ్రహించినట్టుగా దేవుని వాక్యం మనకు తెలియచేస్తుంది. ప్రియమైనటువంటి వారులారా, ఆకాశం ఎప్పుడు తెరవబడింది? బాప్తిస్మము పొందినప్పుడు. అలాగే భక్తులు శ్రమ పొందినప్పుడు, స్టెఫను శ్రమ పొందినప్పుడు ఆకాశం తెరవబడింది. దేవుని ప్రజలు ఆకలిగొని బాధతో ఉన్నప్పుడు దేవుడు ఆకాశపు ద్వారములను, అంతరిక్ష ద్వారములను దేవుడు తెరిచి వారికి ఆహారాన్ని కురిపించాడు. అలాగే దేవుని బిడ్డలారా, దేవుని ఆశీర్వాదాలు అనేవి ఎప్పుడు కురుస్తాయి అని అంటే, ఒక వ్యక్తి దేవునికి 10వ భాగం చెల్లించినప్పుడు ఏం జరుగుతుంది? మలాకి గ్రంథం 3:10 నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీని చేసి మీరు నన్ను శోధించని ఎడల నేను ఆకాశపు వాక్యములను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దేవుని ప్రజలు తమ 10వ భాగాన్ని దేవునికి ఇచ్చారో అప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆకాశపు వాక్యములను దేవుడు విప్పి పట్టజాలనంత విస్తారమైనటువంటి దీవెనలు దేవుడు తన ప్రజల మీదకి కురిపించినట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఈ సందర్భంలో దేవుడు ఏం చేస్తానంటున్నాడంటే, ఇఫ్ యు పే యువర్ టైట్స్ టు మీ ఐ విల్ ఓపెన్ ద ఫ్లడ్ గేట్స్ ఆఫ్ హెవెన్. నేను ఆకాశపు తూములను విపరీతమైన వేగంతో ప్రవహిస్తాయి. నా బిడ్డలు ఎప్పుడైతే నాకు వారు 10వ భాగాన్ని చెల్లిస్తారో, వారి రాబడి మీద నా అధికారాన్ని గుర్తిస్తారో, గుర్తించి నా దగ్గరికి తమకు నేనిచ్చిన దాంట్లో నాకు ఇవ్వాల్సిన 10వ భాగాన్ని తీసుకొస్తే నేనేం చేస్తానంటే వారికి ఆకాశపు వాక్యములను నేను విప్పుతాను. పట్టజాలనటువంటి విస్తారమైన దీవెనలు వారి మీదకి నేను తెస్తానని ప్రభు చెబుతున్నాడు. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తే ఇక్కడ ఆకాశము తెరవబడెను. ఎప్పుడు తెరవబడుతుంది ఆకాశం? ఒక వ్యక్తి రక్షించబడితే ఆకాశం తెరవబడుతుంది. ఒక వ్యక్తి ఒకవేళ యేసయ్య కోసం శ్రమ పడుతూ ఉంటే ఆకాశం తెరవబడుతుంది. అలాగుననే దేవుని ప్రజలు ఆకలితో ఉంటే ఆకాశాన్నైనా దేవుడు తెరిచి వారి ఆకలి తీరుస్తాడు. ఆ తరువాత దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలు దేవునికి ఎప్పుడైతే 10వ భాగాన్ని చెల్లిస్తారో వారి కొరకు దేవుడు ఆకాశాన్ని తెరుస్తాడు. కాబట్టి దేవుని బిడ్డలమైనటువంటి మనము యేసు ప్రభు వారు బాప్తిసం పొందినప్పుడు ఏం జరిగింది అని అంటే, ఇదిగో ఆకాశము తెరవబడెను. పరిశుద్ధాత్మ దేవుడు యేసు మీదికి వచ్చి నిలిచెను. నోవాహు ఓడలో ఉండి ఒక పావురాన్ని బయటికి పోవటానికి విడిచాడు. విడిచిపెట్టిన పావురం మళ్ళీ ఏం చేయలేదంటే అది తిరిగి రాలేదు. అయితే విడిచిపెట్టబడిన పావురం ఆది కాండము నుంచి ప్రయాణం చేసుకుంటూ
అది ఎక్కడ వరకు ప్రయాణం చేస్తూ వచ్చిందంటే మత్తయి సువార్త వరకు ప్రయాణం చేస్తూ వచ్చి యేసు అనేటటువంటి ఆయన మీద అది ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆ పావురము నిలిచినట్టుగా దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. హల్లెలూయా అని చెప్తాం. దేవుని బిడ్డలారా, ఈ సందర్భంలో ప్రభు మనకు తెలియపరుస్తున్నటువంటి సత్యం ఏంటంటే ఆకాశము తెరవబడును. ఆమేన్. యేసు నామములో మీ విషయములో మీరు రక్షణ పొందినట్లయితే ఆకాశం మీ కొరకు తెరవబడి ఉంటుంది. ఎప్పుడు మీరు ప్రార్థన చేసినా మీ ప్రార్థనకు జవాబు వస్తుంది. ప్రభు నామములు మీరు శోధించబడి శ్రమలు అనుభవిస్తూ ఉంటే మీ కొరకు దేవుడు పరలోకమును దేవుడు తెరుస్తాడు. ఇక మూడవది, ఆహారం కొరకు మీరు ఎదురు చూస్తున్నప్పుడు దేవుడు పరలోకపు వాక్యలు ఆకాశపు వాక్యలను విప్పి ఇశ్రాయేలు ప్రజల మీదకి మన్నాను కురిపించాడు. అలాగునే ఈరోజు దేవుని సన్నిధిలో 10వ భాగం దేవునికి అర్పించేటటువంటి వారి మీదకి దేవుడు ఏం చేస్తాడంటే ఆకాశపు వాక్యలను విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలను కుమ్మరిస్తాను అని చెప్పాడు. అయితే దేవుని బిడ్డలారా, మొరీషులో అనే దైవజనుడు ఏమన్నారంటే, అయ్యా మీరు ఇస్తే ఆకాశపు వాక్యములను విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు మీ మీద కుమ్మరిస్తానన్నాడు. ఎంత కుమ్మరిస్తాడు, ఏ విధంగా కుమ్మరిస్తాడు, ఎన్ని రకాలుగా కుమ్మరిస్తాడని లెక్క పెట్టడం నా పని కాదు, చెప్పటం నా పని, చెయ్యటం మీ పని. కుమ్మరించినప్పుడు అనుభవించి ఆనందించి ఆరాధించడం మీ పని. దేవుని వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తూ ఉన్నటువంటి సత్యం ఏంటంటే, రెండవది, ఆకాశము తెరవబడి నప్పుడు ఒక స్వరము వినబడుతుంది. ఏమని? మత్తయి సువార్త 3:17 మరియు ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నాను. ఈ యొక్క శబ్దము ఆకాశము నుండి వచ్చెను. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నాను అని ఒక స్వరము, ఒక శబ్దము అక్కడ వినబడినట్లుగా దేవుని వాక్య భాగంలో మనం చూస్తున్నాం. కీర్తన గ్రంథం 2వ కీర్తన 7వ నీవు నా కుమారుడువు, నేడు నేను నిన్ను కని ఉన్నాను. నీవు నా కుమారుడువు, నేడు నేను నిన్ను కని ఉన్నాను. 2వ కీర్తన 7వ కట్టెడును నేను వివరించదు, యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీవు నా కుమారుడువు, నేడు నిన్ను కని ఉన్నాను. ఆ తరువాత 42వ అధ్యాయం యెషయా గ్రంథం 1వ ఇదిగో నేను ఆదుకుని నా సేవకుడు, నేను ఏర్పరచుకున్నవాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను, అతడు అన్యజనులకు న్యాయము కనబరుచును. దేవునికి స్తోత్రం. అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను. కన్న కుమారుడు యేసయ్య, ప్రియ కుమారుడు అంటే దేవుడు కన్న కుమారుడు, దేవునికి ప్రియమైన కుమారుడు, దేవుని ఆత్మను దేవుడే తన యందు ఉంచిన కుమారుడు, ఆత్మ కలిగిన కుమారుడు, కన్న కుమారుడు, దేవునికి ప్రియ కుమారుడు. దేవుని పిల్లలమైనటువంటి మనమందరం కూడా ఈరోజు ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ నిలిచినటువంటి కుమారుడు, పరలోక దేవుడే సాక్ష్యమిచ్చి ఇదిగో నేను కన్న కుమారుడు, నా ప్రియ కుమారుడు, నాకు ప్రియమైన కుమారుడు, నా ఆత్మను ఉంచిన కుమారుడు ఇదే, ఇదిగో ఈ కుమారుడే అని ప్రభు చెప్తున్నాడు. దేవుడు ఏమన్నారంటే, నేను ఈ కుమారుడిని కన్నాను, నేను నా ప్రియ కుమారుడు, అతని యందు నేను నా ఆత్మను ఉంచాను, నాకు ప్రియ కుమారుడైన ఇతనిలో నేను ఆనందిస్తున్నాను. ఈరోజు దేవునికి ప్రియమైనటువంటి బిడ్డలుగా మనం జీవించటం ద్వారా దేవుడు మనల్ని చూసి ఆనందించాలని ఆయన కోరుకుంటున్నాడు. మిమ్మల్ని చూసి దేవుడు ఆనందించేటట్టుగా మీరున్నారా? ఆయన మిమ్మల్ని చూసి ఆయనకు ముద్దొచ్చేటట్టున్నారా, లేకపోతే ఆయనకు విరక్తి కలిగించేటట్టు ఉన్నారా? ఆయన మిమ్మల్ని చూసి సంతోషిస్తున్నాడా, మిమ్మల్ని చూసి బాధపడుతున్నాడా? వీళ్ళ కోసం నేను రక్తం కార్చా కానీ వీళ్ళ జీవితం బాగోలేదని ఏమైనా ప్రభు బాధతో ఉన్నాడా? ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాడా? ఎలా ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని మీరే ఎరిగిన వారై దేవుని మహిమ పరిచేవారిగా ఉండాలి. అందరూ కూడా నేను ఎలాగున్నాను అని ఎవరి
వారే వ్యక్తిగతంగా చూసుకోవలసిన అవసరత ఉన్నది అని దేవుని వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు. మూడవ విషయమేమనగా మత్తయి సువార్త 17వ అధ్యాయం 5వ వచనంలో రూపాంతరపు కొండ మీద యేసు క్రీస్తు ప్రభువారిని గురించి పరమ తండ్రి అయిన దేవుడు 3వ అధ్యాయంలో ప్రియకుమారుడు అని చెప్పాడు. 17వ అధ్యాయం 5వ వచనంలో అంటాడు, అతడు ఇంకనూ మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమైన మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని యొక్క శబ్దమాగి మేఘములో నుండి పుట్టెను. దేవుని మాటకు ప్రాధాన్యత ఇవ్వని వాళ్ళకి దేవుడు ఎందుకు మేలు చేస్తాడు నాకు అర్థం కాదు. దేవుని మాటకు ప్రాధాన్యత ఇవ్వని వాళ్ళకి దేవుడు ఎందుకు మేలు చెయ్యాలి, అసలు ఎందుకు చేస్తాడు, చెయ్యటం అవసరమా? ఆయన మాట విననటువంటి వాళ్ళ కోసం ఆయన పట్టించుకుంటాడా? మీ మాట విన్నటువంటి వాళ్ళని మీరు పట్టించుకుంటారా? మీ చెల్లి కావచ్చు, మీ అన్న కావచ్చు, మీ తమ్ముడు కావచ్చు, మీ మాట వినలేదు, మీరు పట్టించుకుంటారా? పట్టించుకోరు. మరి దేవుని మాట విన్నటువంటి వాళ్ళని దేవుడు ఎట్లా పట్టించుకుంటాడు? నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఏది ఏమైనప్పటికి కూడా, ఏది జరిగినప్పటికి కూడా తెలుసుకోవలసిన, నేర్చుకోవలసిన గొప్ప విషయం ఏంటంటే యేసయ్య మాట వింటం నేర్చుకోవాలి. హియర్ హిమ్, లిసన్ టు హిమ్. దేవుని బిడ్డలారా, ఆయన మాట వినండి. ద్వితీయోపదేశకాండం 18:18లో వారి సహోదరులలో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించెదను, అతని నోట నా మాటలను ఉంచుదును, నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తును అతడు వారితో చెప్పును. నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించెదను, అతని నోట మాటలను ఉంచుదును, అతని నోట నా మాటలను ఉంచుదును. ఎందుకని ఆయన మాట వినాలంటే అతని నోట, కుమారుడి నోట ఎవరి మాటలు ఉన్నాయి? తండ్రి మాటలు ఉన్నాయి. కాబట్టి అందుకనే అతడు ఏం చెప్పినా మనం ఏం చేయాలి? యావత్తును అతను వారితో చెప్తాడు, చెప్పిందంతా కూడా మనం వినాలి. అపోస్తలుల కార్యాలు 3:22-23 మోషే ఇట్లనెను, ప్రభు అయిన దేవుడు నా వంటి యొక్క ప్రవక్తను మీ సహోదరుల నుండి మీ కొరకు పుట్టించును, ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరాయన మాట, ఆయన మీతో ఏమి చెప్పినా అన్ని విషయములలో మీరు ఆయన మాట వినాలి. దేవుని బిడ్డలారా, మోషే ఇట్లనెను, ప్రభు అయిన దేవుడు నా వంటి యొక్క ప్రవక్తను మీ సహోదరుల నుండి మీ కొరకు పుట్టించును, ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములో మీరాయన మాట వినవలెను. ఆ ప్రవక్త మాట వినని వాడు ప్రజల్లో ఉండకుండా సర్వనాశనమగును. అంటే విన్నవాడేమో పైకి వస్తాడు, వినని వాడేమో నాశనం అవుతాడు. కాబట్టి అందుకనే ఇక్కడ మళ్ళీ ద్వితీయోపదేశ ఖండంలో చెప్పిన ఆయన అదే మాట అపోస్తలుల కార్యంలో చెప్పాడు, అదే మాట ఎక్కడ చెప్పాడు? మత్తయి సువార్త 17:5లో ఏమంటాడు? ఆయన మీతో ఏమి చెప్పినా మీరు ఆయన మాట వినాలి అని చెప్తాడు. ఆయన మీతో చెప్పినది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నేను ఆనందిస్తున్నాను, ఆయన నోట్లో నా మాటలు ఉన్నాయి, ఆయన మీతో ఏం చెప్పినా మీరు వినాలి. వింటే పైకి వస్తాం, వినకపోతే ఏమవుతాం? వాక్యం ఏం చెప్తుంది? ఏమవుతారు? ఏదైనా సరే నేను యేసయ్య మాట తప్ప ఇంకొకటి మాట పట్టించుకునేది లేదు అని చెప్పండి. ఏదేమైనా సరే అని స్టార్ట్ చేశాను నేను. ఏదేమైనా సరే యేసయ్య మాట తప్ప మరి ఎవరి మాట వినే అవసరమే లేదు, వినే ప్రసక్తే లేదు, వినే ప్రశ్నే లేదు. యేసయ్య మాట అందరూ కూడా ఇప్పుడు చెప్పిన ఏదేమైనా సరే ప్రతి సందర్భంలో మీరు నిలబడండి. ప్రభు మీ పక్షంగా నిలబడి ఆయన ఏం చేస్తాడంటే, యేసు ప్రభు వారు బాప్తీసం తీసుకున్నప్పుడు ఏం తెరవబడింది? ఆకాశం తెరవబడెను. మీకోసం దేవుడు ఆకాశం తెరిచి ఆ తర్వాత ఏం చేస్తాడు? ఆయన స్వరమును వినిపించి ఆ తర్వాత ఆయన ఏమంటాడంటే, నా మాట వినండి. హల్లెలూయా. నా మాట వింటే మీకు మంచిది. మంచిది 1కి 10 సార్లు విని కొన్ని డెసిషన్స్ ఉంటాయి. ఆ డెసిషన్స్ తీసుకునేటప్పుడు 1కి 10 సార్లు కాదు, 1కి 1000 సార్లు ఆలోచన వింటే మీకు మంచి నిర్ణయాలు. ఆ నిర్ణయాలు మనం తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని బిడ్డలప్పుడు 99% మాట విని 1% ఎవరో చెప్పిన మాట విన్నావంటే నీ యొక్క నిర్ణయాలు బలిపీఠం మీద అన్యాగ్ని తీసుకొచ్చి పెట్టావు అని అర్థం. దేవుని అన్యాగ్ని తీసుకొచ్చి బలిపీఠం పెట్టిన ఏమైపోయారు? కాలిపోయారు.
కాబట్టి అందుకనే 99% నువ్వు మంచిదానివే, మంచివాడివే. బలిపీఠం మీద 1% ఎవరైనా చెప్పిన మాట విన్నావు అనుకో, అది మంచిది కాదు. 100% యేసయ్య చెప్పిన మాటే వినాలి, బైబిల్ చెప్పిన మాటే వినాలి, ప్రభు ఏది చెప్తే అది వినాలి, అది దాని ప్రకారంగానే మనం జీవించాలి. ఒక భక్తుడు అన్నాడు, 100% ఏం జరుగుతుందో అనేటటువంటివన్నీ కూడా మాట్లాడడానికి సమయం ఎక్కడిది? బలిపీఠం వాక్యం గురించి మాట్లాడడానికి సమయం లేకపోతే అన్నాడు. అలాగే దేవుని బిడ్డలారా, ఈ రోజు మీరు వినటానికి ఎన్నో విషయాలు లోకములో ఉన్నప్పటికీ కూడా యేసయ్య మాటలను వినటానికి మీరు పూనుకున్నట్లయితే, అలాగే దేవుని బిడ్డలారా, ఈ రోజు మీరు వినటానికి ఎన్నో మీరు అనుభవిస్తారు. దేవుని కార్యాలు మీ జీవితంలో జరగటం మీరు చూస్తారు. అలాగే దేవుని కృప మీకు తోడుగా ఉండాలని మీరు దయచేసి అందరం కూడా దేవుని బిడ్డలారా మీరు అనుభవించ చేయటానికి బలిపీఠం వింట. ఆశ్చర్యకరుడానికి స్తోత్రం నాయన. మమ్మల్ని ఉజ్జీవింప చేయనైనా, గొప్ప కార్యాలు చేయనైనా. నీ బిడ్డల కొరకు ఆకాశం తెరవబడును గాక, నీ స్వరము వినబడును గాక, నీ స్వరమే విందుము గాక. యేసయ్య, నీ బిడ్డలందరినీ కూడా నీ నామములో దీవించండి. ప్రతి కుటుంబములో గొప్ప కార్యాలు యేసు నామములో జరుగును గాక, అద్భుతమైన కార్యాలు జరుగును గాక. యేసు నామములో నీ ప్రత్యేకమైనటువంటి కృప అనుగ్రహించమని ప్రతి కుటుంబములో యేసయ్యా, ఇదిగో ఆకాశము తెరవబడును గాక, యేసయ్యా నీ స్వరము వినబడును గాక, వినబడిన నీ స్వరాన్ని నిశ్చయముగా మేము విందుము గాక, నీ మాటను విని అనుసరించుదుము గాక. నీ ఆశీర్వాదాలు నీ బిడ్డలకు సమృద్ధిగా దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నామా పరలోకపు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని వేడుకొనుచున్నామా సహవాసము సమాధానము చేరువన మనకును సకల లోకములను పరిశుద్ధులకు సదా దేవుని కృపతోడై నడిపించు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క